దేవుని మహాప్రభుని పెట్టి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకునే ముందు చిన్న మనవి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాటలు మీకు నచ్చినట్లయితే వేరొకరికి, వారు అన్యులైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా ఎవరికైనా మీరు షేర్ చేయండి. ఒక్కరికి షేర్ చేస్తే చాలు, మీరు తప్పనిసరిగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందువలన మీకు వెంటనే ఛానల్లో ఉన్నటువంటి ఆ యొక్క వీడియోలు మీకు వస్తాయి. సమయం కూడా ఎక్కువ కాదు, 5 నిమిషాల నుంచి 12 నిమిషాల లోపే ఉంటుంది. మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే రీతిగా వాక్యాన్ని బోధించడము అలవాటు చేసుకోలేదు. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని బోధించాలని ఆశ కలిగి ఈ యొక్క ఛానల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది దేవుని చిత్తమైనదని నేను గ్రహించి వాక్యానుసారంగా నేను మెసేజ్లు పెట్టుచూ ఉన్నాను. కావున దయచేసి గమనించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. దానియేలు గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందాం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును ఈ నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. అది ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. దీనికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, రాజు ఏమనుకుంటున్నాడంటే, తనలో తాను అనుకున్నదే కాక అక్కడ ఉన్నటువంటి జనాంగంతో కూడా ఒక మాట చెప్తున్నాడు. బబులోనును ఈ మహాపట్టణము, విశాల పట్టణము, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపచ్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అంటే, నేను ఉంటున్నటువంటి ఈ మహాపట్టణం, ఈ బబులోను అనబడినటువంటి ఈ మహానగరాన్ని, ఈ సువిశాలమైనటువంటి నగరాన్ని, ఈ రాజధానిని నేను కట్టినది కాదా? చాలామంది ఏం చేస్తారంటే, చిన్న పురిళ్ళు కడితే ఇది నేనే కట్టాను దేవుని పక్కన పెట్టేస్తారు. క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, ధనవంతులు కానీ, పేదవారు కానీ పురి గుడిసి కడితే చాలు, ఇది నేనే కట్టాను హంగమ్మ చేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ గొప్పతనం మాత్రం కూడా కాదు, అది దేవుని గొప్పతనం. దేవుడు ఎస్ అంటేనే నువ్వు కట్టగలిగావు, కానీ నీ అంతటి నువ్వేది కూడా కట్టలేవు. కానీ మహానగరాన్ని, దేవుని చిత్తముతో ఏర్పడినటువంటి ఆ యొక్క మహాపట్టణాన్ని ఏమనుకుంటున్నాడంటే, ఈ యొక్క మహారాజు, ఈ యొక్క నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని, ఈ బబులోను అనబడినటువంటి ఈ మహాపట్టణాన్ని, ఈ విశాలమైనటువంటి పట్టణాన్ని నాకు ఉన్నటువంటి బలాధికారముతో, నాకు ఉన్నటువంటి శక్తితో, నా ప్రభావం అంటే నా యొక్క నామానికి, నా పేరుకి తగ్గట్టుగా, నెబుకద్నెజరు అనబడినటువంటి పేరుకి తగిన రీతిగా, నాకు గొప్ప రావాలి అనే రీతిగా ఈ పట్టణాన్ని కట్టించాను కాదా అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు జనంతో. ప్రశ్నించుకుంటూ ఉండగానే ఏం జరిగిందంటే, అక్కడ చూడండి, తనలో తాను అనుకునేను అంటే తనలో తాను అనుకుంటూ జనం మధ్యలో చెప్తున్న మాట ఇది. అప్పుడు వెంటనే ఏమైందంటే, రాజు నోట ఈ మాట ఉండగానే, రాజు నోట్లో ఆ మాట ఉంది, ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. ఏమంటుంది తెలుసా? రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తీసివేస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నెబుకద్నెజరు రాజుతో చెప్పేస్తున్నాడు. ఎందుకు తీసేయాలి? ఎందుకు తీస్తున్నాడు అంటే, దేవునికి రావలసినటువంటి గొప్పతనము విషయంలో, దేవునికి రావలసినటువంటి ఘనత విషయంలో, దేవునికి చెందవలసిన మహాప్రభావ విషయంలో, దేవునికి చెందవలసిన ఘనత విషయంలో,
దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇది నేనే కట్టించాను, దీనికి కర్త నేనే, దీనికి మూల కారకుడిని నేనే, ఇది నేనే కట్టించాను అని చెప్పేసి ఆ యొక్క నెబుకద్నెజరు గొప్పలు చెప్పుకుంటున్నాడు, గొప్పకు పోతూ ఉన్నాడు. ఈ రోజున మనలో కూడా చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. గొప్ప ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈరోజు ప్రియ దేవుని సంగమ, ఒక మాట మనం ఆలోచిద్దాం. ఈ రోజున ఈ దేశం ఇలా ఉంది అంటే దానికి కారణం ఎవరు? నువ్వు నేనా? లోకంలో ఉన్నటువంటి ప్రజల? కాదు, దేవుని కృప. దేవుని కృప లేనిదే ఈ రోజున ఈ దేశం కానీ, పట్టణం కానీ, గ్రామం కానీ, ఈ గృహాలు కానీ ఉండేవి కాదు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించటం లేదు. అంత దూరం అక్కర్లేదు. నువ్వు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరు? నీ తల్లి, నీ తండ్రా, నీ డబ్బా, నీ ధనమా, ఇంకా ఏమైనా? నథింగ్. ఇవేవి కూడా కానే కాదు. దీనంతటికి కారణం ఎవరు అంటే నీ డబ్బు కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, అన్నదమ్ములు కాదు, నీ కులం కాదు, నీ బంధుత్వం కాదు, నువ్వు అంతకంటే కాదు, నిన్ను పుట్టించినటువంటి నీ దేవుని యొక్క గొప్పతనం. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియచేస్తూ ఉన్నా వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మరి నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. చాలా చక్కనైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. నువ్వు ఇంత గొప్పలు చెప్పుకుంటున్నావే, ఒక దినం వస్తుంది, ఆ మహాదినాన్న నీ దగ్గర, నీ అధికారంలో ఉన్న ఈ రాజ్యము నేను నీకు ఇచ్చాను. నువ్వెక్కడ యుద్ధాలు చేసి సంపాదించలేదు. నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళావు తప్ప నీ అంతటి నువ్వు వెళ్ళలేదు. నేను సాయం చేస్తే నువ్వు గెలిచి రాజ్యాన్ని కట్టించావు తప్ప నీ అంతటి నువ్వు కట్టించలేదు. అలాంటప్పుడు ఏంటి నీకు గొప్ప? కనుక నేను నీ దగ్గర నుండి రాజ్యాన్ని తీసివేస్తున్నాను, వేరొక రాజుకి ఇస్తాను అని చెప్పి ప్రకటించేశాడు దేవుడు. ఇప్పుడు మనోడు పని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు వాడి గురించి ఇంకొక మాట కూడా చెప్పేశాడు ఆ రాజు గురించి. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. అంటే దేవుని యొక్క ఆ రాజ్యంలో నుండి జనాలందరూ కూడా ఏం చేస్తారంటే రాజుని తరిమి వేస్తారు అని చెప్పేసి చెప్తున్నది వాక్యం. అంతేకాదు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఎలాగూ జరుగునని చెప్పిన దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడైతే మనవాడు విర్రవీగాడో ఈ రాజు వెంటనే రాజ్యాన్ని తీసివేస్తానని చెప్పాడు. అంతేకాదు జంతువు